సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు పోస్టర్లు వేశారు. కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రజలకు కరపత్రాలు పంచారు. కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ్వేల్ నుంచి మూడోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదన్నారు బీజేపీ నేతలు. 4 రోడ్లు వేయడం, 4 భవనాలు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదన్నారు. సీసీ రోడ్లు పూర్తి కాలేదని, గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది లేరన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ మా గజ్వేలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు. మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి. సారు కారు 16 అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైండో అని చెప్పేసి మాకు తెలియడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి. కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలవాలని చెప్పేసి, ఆయన ఎక్కడున్న గజ్వేల్కి రావాలని చెప్పేసి గజ్వేల్ పక్షాన కరపత్రాలు కొట్టించి ఇలా గజ్వేల్ పట్టణంలో పంచడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు గజ్వేల్ను అభివృద్ధి చేసినా అని చెప్పేసి 4 భవనాలు కట్టినా, 4 రోడ్లు నిర్మాణం చేసినా గజ్వేల్ మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్వేల్లో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో